హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనలో చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది చెప్పేది ఏంటంటే పొద్దున్నే లేవగానే జిమ్కి వెళ్ళండి, గ్రౌండ్కి వెళ్ళండి, రన్నింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి అంటుంటారు. అని మనం కూడా అది చేస్తున్నాం. ఇది మా గ్రౌండ్, మా ఊరు గ్రౌండ్. యాక్చువల్లీ ఈరోజు నేను రన్నింగ్ గురించి ఒకటి చెప్దాం అనుకుంటున్నా. నేను చాలా వీడియోల్లో చూశాను. జస్ట్ ఒక్క పాయింటే, మనం రన్నింగ్ చేసేటప్పుడు ఫుట్ మొత్తం గ్రౌండ్ పైన, భూమి పైన ఉండకుండా జస్ట్ టోస్ పైన రన్ చేయాలన్నమాట. టోస్ పైన రన్ చేసేటప్పుడు ఇవి చాలా ఫిట్ అవుతాయి. ఈ రెండు పార్ట్స్ అనేది చాలా ఫిట్ అవుతాయి. ఈ టోస్ పైన ఇలా జస్ట్ ఈ టోస్ పైన చేస్తే ఈ ఫిట్నెస్ చాలా వస్తుందన్నమాట. మొత్తం మన ఫుట్ మొత్తం మనం భూమికి ఆనిచ్చేసి పరిగెత్తామనుకో ఫిట్నెస్ తగ్గిపోతుంది, తొందరగా ఎనర్జీ డౌన్ అయిపోతుంది. కాబట్టి ఈ టోస్ పైన మనం రన్నింగ్ చేస్తే చాలా ఎనర్జీ మనకు స్టోర్ అవుతుంది, తొందరగా అలసిపోము, రన్నింగ్ చాలా ఫాస్ట్ చేస్తాము, ఫిట్నెస్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. టోస్ పైన చేయాలని చెప్పా. చూడండి, టోస్ పైన చేస్తుంటే నాకు అసలు అలుపై రావట్లేదు. అంటే చాలా ఎక్కువసేపు మనం ఫుట్ మొత్తం కింద అనిస్తే దానికన్నా టోస్ పైన రన్నింగ్ కొడితే చాలా ఎనర్జీ వస్తుంది మనకి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, రన్నింగ్ కొట్టేటప్పుడు నోరు మూసుకోవాలి. ఓన్లీ ముక్కుతోనే బ్రీత్ తీసుకోవాలి, బ్రీత్ వదిలేయాలి. అప్పుడు ఇంకా మన ఎనర్జీ స్టోర్ అవుతుంది, బాగుంటుంది. ఇంకా రన్నింగ్ టిప్స్ చాలా ఉన్నాయి, ఇంకా నేను తెలుసుకునే చాలా ఉన్నాయి, కానీ నేను ఇవి రెండో చెప్పాను. మీరు రన్నింగ్ చేయదలుచుకున్న వాళ్ళు ఒకసారి యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.